హ్యామ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట. తెలంగాణలో రోజుకు రోజుకి రాజకీయాలు వేడి పుట్టిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే ఒకరేమో 420 హామీలు అంటారు, ఇంకొకరేమో 420 హామీలు అంటున్నారు. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని కాలయాపన పేరుతోటి కాలయాపన చేస్తుందని మరొకరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రధానంగా ఇక్కడ హామీల విషయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రాజకీయ రగడ రాజుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖులు ఉన్నారు మాట్లాడడానికి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దినేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే నగేష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు మనకి కొద్దిసేపట్లో. నెక్స్ట్ గడ్డం సునీత గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. రైట్, వీడియో ఆన్ చేసుకోండి ఒక నిమిషం. నెక్స్ట్ ప్రముఖ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, దినేష్ గారు చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 25 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి, అప్పుడే మాకు తొందర పెడుతున్నారని చెప్పేసి వారు అంటున్నారు. మీరేమంటారు అసలు? సురేష్ గారు, మాకేమీ ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ పార్టీని కూలదోయాలనో, లేకపోతే అప్రతిష్ట పాలు చేయాలనో, లేకపోతే సమయం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పిందో వాటిని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి, మేము చెప్పింది కాదు, వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఏమన్నారు, మేము రాగానే తక్షణం రైతు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అన్నారు. మరి ఈరోజు వరకు రైతు రుణమాఫీ అనేది అవుతుందా? ఎక్కడ కనిపిస్తలేదు. తర్వాత మేము రాగానే తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు. క్యాబినెట్ మీటింగ్ అయింది, మెగా డిఎస్సి చేయలేదు. తర్వాత గ్రూప్స్ విషయానికి వద్దాం. వాళ్ళు ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఎలక్షన్స్కి ముందే. మేము ఫిబ్రవరి నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఏప్రిల్ నాటికి ఒకటి చేస్తాము అని. కానీ ఇప్పుడు తాజాగా ఏమంటున్నారు, లేదు మొత్తం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి, వాళ్ళ రాజీనామాలు ఆమోదం పొందాలి, అవన్నీ అయిన తర్వాతనే చేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ ఎన్నికలకు ముందు తెలియదా? తర్వాత రైతు బంధు ఉన్నది. రైతు బంధు ఎన్నికలు అయిపోగానే మీరు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు చాలా దారుణంగా అన్నారు అప్పుడు మాట్లాడినప్పుడు. రైతులకి కేసీఆర్ గారు రైతులకి సహాయం చేసే విధంగా, వారిని ఆదుకునే విధంగా ఎకరాకి 10,000 ఇస్తుంటే అది బిచ్చమేసినట్టు అనే మాట మాట్లాడి, మేము రాగానే 15,000 ఇస్తాం రైతు బంధు, రైతుకు 15,000 ఇస్తాం, కౌలు రైతుకు 15,000 ఇస్తాం, వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తాం అనుకుంటా మాట్లాడారు. ఇవే కాదు, ఎవరైతే ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా మీరేమి అందిపడదు, మేము ఒక్క నెల రోజులు ఆగురు, ఇప్పుడైతే 2,000 వస్తుంది, మేము రాగానే మీకు 4,000 చేస్తామన్నారు. వచ్చిర్రు, నెల దాటింది, 4,000 ఇచ్చారా? కాబట్టి ఇటువంటి అనేక హామీలు ఉన్నాయి. మనము ఇప్పుడు మేము చెప్పడమే కాదు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదండి. మొన్ననే కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాదు ఇచ్చింది, రకరకాల డిక్లరేషన్ల పేరుతో వివిధ హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవన్నీ కలుపుకొని దగ్గర 420 అని నాకు గుర్తున్నంత వరకు బహుశా నిర్మల్ సంబంధించిన శాసనసభ్యుడు అవ్వచ్చు ఆ మాట మాట్లాడింది. సో ఈ విధంగా అన్ని 400కు పైగా 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేస్తుందా లేదా అనేది. అంటే 420 హామీలు ఇచ్చిందా, 420 హామీలు అంటున్నారు మీరు. 420 అంటే మరొక అర్థం వస్తుంది ఇక్కడ. అంటే ఆ సంఖ్య 420 అయితే దాన్ని 420 అనకు ఇంకో పేరుతో పిలవలేరు కదా సురేష్ గారు. అంటే మీరు అలా అంటుంటే అదేంటి, దాని అర్థం ఏంటి అనేది చాలా క్లారిటీ దొరకట్లేదు ఇక్కడ. అర్థం ఏం లేదు దానిలో, సంఖ్య మేము చెప్పాము, సంఖ్య చెప్పి ఆ సంఖ్యని గుర్తుపెట్టుకోండి. ప్రతి హామీ ప్రజలకి వాళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారండి, వాటిని ఒక రకంగా చెప్పాలంటే ఖజానాకి ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అంతా కూడా కరెక్ట్గా దీనికి సరిపోతుంది. ఈ హామీలన్నీ వీళ్ళు ఇచ్చిన అమలు చేయడానికే సరిపోతుంది. కాబట్టి వీళ్ళు అవన్నీ ఎంతవరకు చేస్తారు? ఎందుకంటే సురేష్ గారు ఒకటి చాలా స్పష్టం, మనకు ఒక కొలమానం ఉన్నది. కరెక్ట్గా ఒక 8 నెలల క్రితమే పక్కన రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా ఇట్లా అనేక హామీలు, అనేక గ్యారంటీలు, అనేక వాగ్దానాలు చేసి వచ్చారు. ఈరోజు ఇప్పటికే సగానికి పైగా వాటిలో హామీలు తూట్లు పొడిచేసింది. మనం చూస్తున్నాం. అక్కడ ఒక పక్కనేమో బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఇంకొకటి మహిళలకు ఏదైతే అందరికీ కూడా మేము ఇస్తాము ప్రతి నెల అనేసి వాళ్ళు ఒక పథకం పెట్టారో దానిలో సగం మందికి కూడా వస్తలేవు. మేము అక్కడికి వెళ్ళి కర్ణాటక నుండి వీడియోలు ఉన్నాయి మా దగ్గర, కావాలంటే ఎవరికైనా అనుమానం ఉంటే అక్కడికి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడిపిస్తాం కూడా. సో ఈ రకంగా తెలంగాణ ప్రజలు మభ్యపడవద్దు, తెలంగాణ ప్రజలు మోసపోవద్దు అనేసి వారికి ఇవన్నీ గుర్తుండే విధంగా మేము ఇదొక సంకలనం చేసినాం. వాళ్ళు ఇచ్చిన ప్రతి
హామీ కావచ్చు, గ్యారంటీ కావచ్చు, డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో ఇచ్చి అది ప్రజలకు మేము పీడిఎఫ్ రూపంలో పంపిస్తున్నాం. వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా పంపించి వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి, మీకు హక్కుగా రావాల్సిన ఇవి వీళ్ళు చెప్పినవి, వాటిని తీసుకోండి అంటున్నాం. మాకేమి ఇప్పటికప్పుడు వీళ్ళు ఎంబడి పడితే కాదు, ఎవరైనా సరే మాకు కూడా ఒక వివేకం ఉన్నది, కొంత సమయం ఇస్తాం వాళ్ళకి. కానీ కొన్ని ఏవైతే టైం బౌండ్ చెప్పిర్రో సురేష్ గారు, ఈ సమయానికి ఇది చేస్తాం, ఈ సమయానికి ఇది చేస్తామని మాటలు, ఇవన్నీ మరి ఎలక్షన్కు ముందు మాట్లాడే ముందు వాళ్ళు బేరీ చేసుకోవాలి కదా, ఇది అమలు అవుతుందా లేదా, సాధ్యమా కాదా అని తెలుసుకుని మాట్లాడాలి. మరి అప్పుడేమో మొత్తం ఒకటేసారి అరచేతిలోనే వాళ్ళకి స్వర్గం చూపించేసారు ప్రజలకు. రైట్, ఒక నిమిషం. అందుకనే వాళ్ళని అడుగుతున్నాం. సునీత గారు నమస్తే అండి. సునీత గారు, ఇందాక దినేష్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే డిఎస్సికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంటనే ఇవ్వాల్సింది పోయి ఇంక ఇవ్వలేదు, కాలయాపన చేస్తుంది అంటున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత ఇస్తామంటున్నారు. ఆ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది ఎప్పటి నుంచి ఆ రగడ రాచుకుంది ఏంటి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ గెలవక ముందు ఏం చేసింది? 6 గ్యారంటీలు ఇస్తాం, అమ్మ పుట్టినరోజు 9వ తారీఖు నాడు కొన్ని ఇస్తాం, ఆ తర్వాత నెల లోపల కొన్ని ఇస్తాం, 3 నెలల లోపల కొన్ని ఇస్తాం అని చెప్పింది. ఇప్పుడేమో శ్వేతపత్రాలు స్వాతపత్రాలు అని చెప్తా ఉన్నది. నేను ఒకటి అడుగుతున్నా డైరెక్ట్, ఇంతకు ముందు అన్ని పార్టీలు మనం విమర్శించినాం, మొత్తం కరప్షన్ మాయమైపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వము, మొత్తం 5.5 లక్షల కోట్ల అప్పులైపోయినాయి, మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా కూడా కొంత అప్పులు తీసుకొచ్చుకున్నారు అని చెప్పేసి మనం 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము. రెండోది ఏంటి అంటే, అసలు 2 సంవత్సరాల నుంచి కరోనా తర్వాత నుంచి ఇప్పటి వరకు 1వ తారీఖు నాడు జీతాలు వేయలేదనేది కూడా మనం రోజు చర్చించుకున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి, రైతు బంధు ఇవ్వడానికి, దానికి దీనికి పైసలు లేవు అని చెప్పి అప్పులు చేసుడు కాకుండా నిన్న ఎలక్షన్ల ముంగలు ఏం చేసిర్రు, 2 నెలల ముందల్లే లిక్కర్ టెండర్స్ పిలిచిర్రు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్స్ పిలిచిర్రు, మళ్ళీ భూములు అమ్మిండ్రు. ఇట్లా మొత్తం డబ్బును కూడబెట్టేసి ఎలక్షన్ల ముందు వాగ్దానాలు టీబీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఏదో రకంగా 70,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు అదనంగా ప్రకటించిన స్కీములకు ఖర్చు అవుతుందని మనల్ని మీలాంటి మేధావులందరూ చెప్పినా కూడా మాకు తెలుసు ఎలా చేయాలో, మాకు ప్రణాళిక ఉంది, మేము అన్ని చేస్తాం అని వాగ్దానం చేసిండ్రు. ఎలక్షన్ల ముందల రైతు బంధు వేస్తే కూడా మీరు 3వ తారీఖు దాకా ఆగండి, ఎలక్షన్ల రిజల్ట్ మేము గెలవబోతున్నాం, 10,000 రూపాయలు కాదు మేము 15,000 రూపాయలు వేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అది నమ్మిండ్రు, రైతులు కూడా అది నమ్మిండ్రు, మీకు ఓట్ వేసిండ్రు, గెలిపించిండ్రు, అంతా ఓకే. కానీ అదే రైతులకు ఇవాళ విత్తనాలు నాటుకోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి, వాళ్ళ కూలీలను పిలుచుకోవడానికి, యాంత్రీకరణ చేసుకోవడానికి, అసలు పొలం నాట్లు పెట్టుకోవడానికి అవకాశమే లేకుండా ఇవాటి వరకు రైతు బంధు ఇంకా 1 ఎకరం వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు వేసిన పరిస్థితే లేదు. మనం చూస్తున్నాం, ఏదైతే ఎమర్జెన్సీయో అది వేయాలి కదా. ఇప్పుడు ఉద్యోగుల క్యాలెండర్ అని అంటున్నాం మనము, ఆ ఉద్యోగుల క్యాలెండర్ అయితే అసలు ఏ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే యూపీపీఎస్సీది ఏ విధంగా నడుస్తుందో మనం చూసాం. కొన్నేమో వాళ్ళు రాజీనామా చేసిండ్రు, అక్కడ రాజీనామా ఆమోదం పొందలేదు. ఎందుకు అంటే అందులో మొత్తం స్కాములు జరిగినాయి, ఆ స్కాములకు బాధ్యులు ఎవరు అని చెప్పి. కొన్నిటికేమో రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంది, ఆ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారని. రైట్, ఒక నిమిషం సునీత గారు, మీ దగ్గరకు ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం అండి, ఒక మాట మీ దగ్గరకు ఒక నిమిషం అండి. శేషి గారు, నేనేమంటాను, ఒక్క నిమిషం సార్ కంప్లీట్ గా చెప్పనియండి సార్. చెప్పండి. కొత్తగా ఏం చేస్తున్నారు అంటే, కొత్తగా ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులు ఏంటంటే, ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు, రేషన్ కార్డులు లబ్ధిదారులు ఉన్నారు, పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నారు, మహిళా లబ్ధిదారులు ఉన్నారు, ఇక్కడ గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. ముందుల వాళ్ళకి ఇచ్చుకుంటా అందులో కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇస్తే కొత్త వాళ్ళని చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ ఇస్తే అది కూడా హార్డ్ కాపీస్, ఎక్కడ ఆన్లైన్ లో చేసుకుంటున్నాను, దాన్ని స్క్రూటినీ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు గుట్టలు లక్షల అప్లికేషన్స్ తీసుకొని వాటికి అసలు బాధ్యులు ఎవరు, దానికి ఆఫీసర్ ఎవరు, దాన్ని స్క్రూటినీ చేసే వాళ్ళు ఎవరు, దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, అసలు ఏ ఒక్కటి లేకుండా గందరగోళం చేసి ఈ రోజు అవి తీసుకొని స్క్రూటినీ చేయడానికి 3 నెలలు పడుతుంది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వచ్చాక ఇవన్నీ
అటకెక్కుతాయి. ఇలా కాలయాపన చేస్తారని మేము అంటున్నాము. ఎందుకంటే మీ దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది, అన్ని వర్గాల లిస్ట్ ఉన్నది, మహిళల లిస్ట్ ఉన్నది, గ్యాస్ల లిస్ట్ ఉన్నది, మీకు రైస్ ఇవ్వడానికి లిస్ట్ ఉన్నది, రైతు బంధు వేయడానికి రైట్. ఒక్క నిమిషం అండి, 5 ఎకరాల వరకు 5 ఎకరాలు ఒక్క నిమిషం సునీత గారు, ఒక్క నిమిషం అనుకోండి. ఆ లిస్ట్ కూడా ఉన్నది. ఎందుకు ఇప్పటికోసం ఈ కాలం కోసం ఈ విధంగా చేస్తున్నారు? లంక బిడ్డలు వచ్చినా నాకేదో ఏమి వచ్చలే ఉన్నాయని చెప్తున్నారు. లంక బిడ్డలు ఉన్నాయని మీకు లంక బిడ్డలు లేవని తెలీదా? ఇవన్నీ డ్రామాలు. ఏదో రకంగా గెలవాలి. కొండకు దారం కట్టిండ్రు, వస్తే దారం వస్తుంది, లేదంటే కొండ వస్తుంది. ఏదో రకంగా మనం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలి, గెలవాలి, ఆ తర్వాత మెల్లగా చూసుకోవచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవి చేస్తున్నారు తప్ప